ఇవాళ నవరాత్రులు 2వ రోజు బయలుదేరారు. మరి అందరూ కూడా అమ్మవారి రూపాల్లో అందరూ కూడా ఇవాళ ఈ గుడికి రావాల్సి జరిగింది. కాబట్టి మిమ్మల్ని చూస్తుంటే ఎంతో గర్వపడినట్లా ఉంది. మిమ్మల్ని చూసిన వాళ్ళు గుడికి రావాలని ఆలోచన నాకు కలిగింది. విధంగా పోయిన సంవత్సరం కూడా అదే విధంగా చేయడం, ఇవాళ కూడా మీరు ఎంతో ఓపిక ఎంత చక్కగా అలంకరించుకొని అమ్మవారి కోసం మరి హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ మరి అమ్మవారికి పూజలు చేసుకుంటూ మీ కుటుంబాలు బాగుండాలి. అమ్మవారి ఎప్పుడు కూడా మరి ఆదివైపు ప్రముఖ యొక్క కుటుంబాలు నెక్స్ట్ ఏంటంటే మరి వినయంతో ఉన్నాయి. మరి అటువంటి అదృష్టం మీకు కలిగింది. నా దేవుడు ఆ విధంగా ఇచ్చారు కాబట్టి అది వాస్తులు అమ్మవారే మీకు అదృష్టం ఇవ్వడం జరిగింది. ఈ ధర్మాన్ని కాపాడండి. హిందూ ధర్మాన్ని కాపాడితేనే మన భారతదేశం అనేది ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంటుందని నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉన్నారు. కాబట్టి దాన్నే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు అందరూ కూడా ప్రజలు బాగుంటారు, రైతులు బాగుంటారు, వ్యాపారస్తులు బాగుంటారు. వ్యాపారస్తులు బాగుంటే రైతులు బాగుంటారు. వీళ్ళిద్దరు బాగుంటే ఆటోమేటిక్గా రాష్ట్రం బాగుంటుంది. ఇది మా ఆలోచన. అందువల్ల మాట్లాడేటప్పుడు కూడా మరొకసారి అమ్మవారి కటాక్షం ఉండాలని చెప్పి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియవచ్చు. మరి దసరా శుభాకాంక్షలు. మన కమిటీ చైర్మన్ గారు కానీ జాయింట్ సెక్రటరీ చేస్తున్నారు. అందరూ కూడా ఎంతో చక్కగా ఒక ఉద్యమంలాగా నేను చేస్తున్నారు. ఆ రోజుల్లో మరి 2024 ఎలక్షన్ ఉద్యమంలాగా ఏ విధంగా చేసాము అదే విధంగా మీరు చేస్తారు. కాబట్టి అందరూ కూడా కలిసి పనిచేద్దాం. అమ్మవారి శుభాకాంక్షలు మన కుమారాన్ని తెలియజేస్తూ మరొకసారి వారి చైర్మన్ గారు గారికి నా ధన్యవాదాలు. అదేవిధంగా వెంకటయ్య గారికి, అదేవిధంగా వాసు గారికి కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు. మరి కార్యవర్తి సభ్యులందరూ కూడా అమ్మవారి కటాక్ష తెలియజేస్తున్నాను.